ఇకపై నగిరిలో మాజీ మంత్రి రోజా ఎమ్మెల్యేగా గెలవలేదని స్థానిక టీడీపీ నేతలు అన్నారు. రోజాకు తానే బీఫామ్ తీసిచ్చానని శ్రీశైల ఆలయ మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. ఒక అబ్బకు పుట్టావా అని రోజా మాట్లాడటం బాధాకరమన్నారు. జరిగిన నగిరి నియోజకవర్గం, నిండ్ర మండలం, విజయపురం మండలం ఎంపీపీ ఎలక్షన్లో అక్రమాలు జరిగాయని, దౌర్జన్యం జరిగిందని మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా 2021లో జరిగిన ఎంపీపీ ఎలక్షన్లో కూడా ఏం జరిగిందో మీ అందరికీ కూడా, మీడియా వారి అందరికీ కూడా తెలుసు. ఎవరు ఒకే పార్టీ, రూలింగ్ పార్టీలు ఉండనే ఎవరు దౌర్జన్యం చేసినారు, ఏం చేసినారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు నాకు 6 మంది ఎంపీటీసీలు ఉంటే వానికి అభ్యర్థి లేకపోయినా కూడా మాలో గెలిచిన ఒకరిని తీసుకెళ్లి ఆమె క్యాండిడేట్గా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ క్యాండిడేట్కి ప్రపోజ్ చేసేదాన్ని కూడా ఫస్ట్ క్యాండిడేట్, సెకండ్ లేకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ప్రపోజ్ చేయడం జరిగింది. ఆమె ఈ మధ్య మాట్లాడిందంట, ఒకరికి సంసారం, ఒకరితో తాళి కట్టించుకుని ఇంకొకరితో సంసారం చేస్తున్నారని చెప్పి, ఏదో చేస్తారని చెప్పి చెప్పిందంట. అది ఆమెకే తెలియాలా ఎవరు చేస్తున్నారని చెప్పి. ఈరోజు ఆమె చేసిన పనేమి, ఆ తెలుగుదేశం క్యాండిడేట్నే ఈరోజు నిండ్ర మండలంలో ఎంపీపీ అభ్యర్థిగా ఆమె కంటెస్ట్ చేయించింది. అది ఎవరికి వర్తిస్తుంది? అది ఆమెకే వర్తిస్తుంది. ఇంకోటి చెప్పింది, ఆమె శ్రీశైలం చైర్మన్గా ఆమె ఇప్పించిందని చెప్తుంది. నేను ఆమెకి ఎమ్మెల్యే బీఫామ్ ఇప్పించింది నేను, ప్రజలందరికీ తెలుసు. కావాల్సింటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగమని చెప్పండి. ఆమె ఇక్కడ నియోజకవర్గంలో వచ్చేటప్పటికీ నా ఇంటికి వచ్చింది. పత్రికా సోదరులందరికీ కూడా తెలుసు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా తెలుసు. నా ఇంటికి వచ్చి నన్ను అభ్యర్థిస్తేనే నేను డ్రాప్ అయినాను. ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి నా ప్రేరేపణ చేస్తుంది. ఆమె నాకు బీఫామ్ ఇచ్చడం ఏముంది? అదేవిధంగా 2014 ఎలక్షన్లో ఆమెకి గెలిచినప్పుడు అందరికి మా అందరికి గడ్డాలు పెట్టుకుని ఏడ్చింది, మా అన్నలు గెలిపించారని చెప్పి. ఈ రోజు ద్రోహం చేసినారని చెప్తుంది. ఆమెకి మాట్లాడడానికి ఎలా అంటే అట్లా ఎట్లంటే అట్లా మాట్లాడుతూ ఉంది. అంతేకాదు విజయపురం మండలంలో కూడా ఏదో చేసినారని చెప్పినాడు. అయ్యా, ఇప్పుడు చూసిన ప్రజలంతా కూడా చూస్తున్నారు. జరిగిన ఎలక్షన్లో కూడా పీస్ఫుల్ గా ఎక్కడ ఎలాంటి గొడవ లేకుండా జరిగింది. నిండ్ర మండలంలో చూస్తే ఏమిటి, వాళ్ళు టై వచ్చింది. మా అభ్యర్థిని వాళ్ళు బ్లాక్ తీసుకెళ్లిపోయిన తర్వాత టై వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ తరఫున 4 ఎంపీటీసీలు ఉన్నారు, ఒక కోఆప్షన్ మెంబర్ ఉన్నారు. వాళ్ళు ఏమి నిద్రపోతున్నారా? ఈ రోజు పోయి కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ ఇస్తామని చెప్పి చేస్తున్నారు. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా గమనించాలా. ఎందుకంటే రాజకీయాలు రోజుకి దిగజారిపోతా ఉంది. ఒక అబ్బామ్మకు పుట్టినానంటే నువ్వు పుట్టావో తెలుసుకో ముందు. నీకు అనుమానంగా ఉందా? ఏంది ఇది? ఇంత దారుణంగా మాట్లాడేది. ప్రజలు, బంధువులు అందరూ తిడుతున్నారు, మీరు రాజకీయాలకు రాజీనామా చేసినామని. ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాటలు మీకు? నువ్వు పోయి టెస్ట్ చేసుకుంటావు ముందు. ఇంత వల్గర్గానా రాజకీయాలు అంటే? నువ్వు ఆడదేనా? ఆడది ఇలా మాట్లాడొచ్చా? ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఈసారి కానీ మాట్లాడితే తగిన ఛార్జ్ చెప్తాం. ఇప్పటికే నీకు ప్రజలు బుద్ధి చెప్తున్నారు. నేను కూడా మీడియాలో కూడా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు చెప్పిన 2021 ఎంపీపీ ఎలక్షన్లో నువ్వు కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేయి, ఏం చేస్తాను నీకు ఇది చెప్తాను. అదేవిధంగా ఆ రోజు చెప్పిన సాధనగా 45,000తో ఓడిపోయినావు. ఎంత సిగ్గుచేటు నీకు! అసలు నువ్వు రావచ్చా? నగిరి నియోజకవర్గం చరిత్రలో లేదు. నగిరి నియోజకవర్గ చరిత్రలో ఇంత ఎదిగిందా? 4,000, 3,000, 5,000 గెలిచేది, 45,000తో ఓడిపోయినావు. అయినా నువ్వు ఇలా మాడుతున్నావు. నేను ఒకటేసారి నేను ఫైనల్ గా చెప్తున్నాను, జీవితంలో నగిరి నియోజకవర్గంలో నువ్వు గెలిచే ప్రసక్తే లేదు. ఛాలెంజ్ చేస్తున్నా. నేను నా జీవితంలో ఎమ్మెల్యే ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉండొచ్చు. నెక్స్ట్ రాబోయే 2 నెలల్లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్ లో మా సత్తా ఏంటో, మా పార్టీ సత్తా ఏమిటో, మా లీడర్ సత్తా ఏమిటో చూపిస్తాం. నీ సత్తా ఏంటో చూపించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను. నమస్కారం. నేను వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డిని. ఆమె నిన్న జరిగినటువంటి నిండ్రా విజయపురం ఎలక్షన్లో, అదేవిధంగా వడమాలపేటలో అవిశ్వాస తీర్మానంలో ఆమె గెలవలేకపోయినందుకు వచ్చిన ప్రెస్టేషన్లో మాటలో, లేకపోతే మదమెక్కిన మాటలో నాకు అర్థం కావడం లేదు. కానీ ఆమె అనుకుంటా ఉంది, నగిరిలో మనం ఆడబిడ్డ కదా, మనం ఏదైనా మాట్లాడితే చెల్లుబాటు అవుతుందని.
అయినా సిగ్గు శరం ఉండాలా. ఆడదిగా పుట్టి అమ్మ అప్ప గురించి మాట్లాడుతూ ఉందంటే ఆమె అసలు ఎట్లా మానవ జన్మెత్తిందో మాకైతే అర్థం కావడం లేదు. ఇంకొక మాటలు మాట్లాడింది, మేమంట పార్టీలు మారేవాళ్ళమంట. మేము ఒకే పార్టీలోనే ఉన్నాం, నీ వల్లనే మేము పార్టీ మారినాం, వేరే వాళ్ళ వల్ల మేము పార్టీ మారలేదు. నువ్వుదా 2004లో నగిరిలో ఓడిపోయావు తెలుగుదేశం పార్టీ తరఫున, 2009లో చంద్రగిరిలో ఓడిపోయావు తెలుగుదేశం పార్టీ తరఫున, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర వచ్చి కాంగ్రెస్లో చేరాలని ప్రయత్నం చేయను. నీ ప్రయత్నంతోనే ఆయన అకాల మరణం చెందినాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చావు, తొడకొచ్చారు. నీవు ఎవరో నాన్ లోకల్ క్యాండిడేట్వి, ఇక్కడ పుట్టింది కాదు, నీదెక్కడో బాకరాపేట. నువ్వు వస్తే మేమందరం ఈ 5 మంది మా అన్నలు మీరని చెప్పి, మా అన్నల కన్నా ఎక్కువ అని చెప్పి మమ్మల్ని నువ్వు రిక్వెస్ట్ చేస్తే 2014లో వడమాలపేటలో ఆ రోజు నేను జడ్పీటీసీ ఎంపీపీగా నిలబడితే, ఆ రోజు నేను నిలబడకపోయింటే నువ్వు గెలుచుంటావా అని నేను అడుగుతున్నాను. ఆ రోజు మా మండలం ఎంత? 1700 చిల్లర. 2019లో 3000 చిల్లర. మా మండలం లేకపోయింటే నువ్వు గెలుచుంటావా? ఆమె అంటుంది పంచాయతీ ఎలక్షన్లో మీ నాయన్ని గెలిపించుకోలేకపోయినావు. ఎస్, దానికి నేను కట్టుబడుతున్నా. ఎందుకు కట్టుబడుతున్నానంటే 2006లో ఇదే మాదిరి నీకెట్ట కమిట్మెంట్తో పనిచేశామో ఆ రోజు ముద్దుకృష్ణ ఆయన్ని వెదిరించి సింగిల్ విండో చైర్మన్గా అమాస రాజశేఖర్కి పనిచేశాం. ఆయన అది కడుపులో పెట్టుకొని పంచాయతీ ఎలక్షన్లో బయట మధ్యాహ్నం వరకే ఎలక్షన్ జరుగుతుంది. బయట నుంచి వచ్చిన వ్యక్తులకి ఐడి కార్డు లేకుండా 33 మందిని మా మనుషుల్ని బయట తరిమాడు. మేము ఓడిపోయింది కేవలం 7 ఓట్లతోనే. అదే నేను మళ్ళీ 2014లో ఎంపీటీసీకి నిలబడ్డా. నీకు వచ్చిన మెజార్టీ ఎంత? 2014లో 780. నాకు వచ్చిన మెజార్టీ ఎంత? 356 ఓట్లు. అప్పుడు నువ్వా నన్ను గెలిపించింది? నేనే నేను గెలిపించిందే. ఎక్కడి నుంచి వస్తాయి? పుట్టుక గురించి మాట్లాడుతుంది. అసలు నువ్వు ఆడ మనిషివేనా? మీ అమ్మ మీ అప్పకి బతుకుంటే ఇటువంటి దాన్ని మనం కన్నామా అని వాళ్ళే చేదరించుకుంటారు, మెట్టుతో కొట్టుంటారు. అన్నిటికన్నా గౌరవమైనది స్త్రీ. అలాంటి నీకు ఒక అమ్ముంది, నీకు ఒక అత్తుంది, నీకు ఒక కూతురుంది. నువ్వు ఇలాంటి మాట్లాడితే మా కష్టార్జితంతో నీవు 2014 ముందు నీ పరిస్థితి ఏంటే? ఈరోజు నీ పరిస్థితి ఏంటే? నువ్వు సంపాదించుకొని నీ సంపాదనకి మేము అడ్డుపడతామని మేముంటే నువ్వు ఫ్రీగా రాజకీయం చేయలేమనే ఉద్దేశంతో వీళ్ళు ఎక్కడికి పోతారులని మమ్మల్ని తరిమి ఈరోజు నువ్వు ఇలాంటి దిగజారుడు మాట్లాడుతూ ఉంటే చాలా మంది మాకు ఫోన్లు చేస్తున్నారు. ఇటువంటి దాన్ని నగిరి నుంచి తరమన్నారు. నీ క్యారెక్టర్ తెలుసు కాబట్టి 2000